తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న మహోత్తరమైన కార్యక్రమం రైతు రుణమాఫీ. 2 లక్షల వరకు రైతులందరికీ కూడా రుణాలు మాఫీ అనేది చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అవలంబించే పథకమే రైతులకు ఇదంటూ అప్పుడు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా హామీను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ హామీని అవలంబించే విధంగా కొన్ని కొత్త నియమ నిబంధనలు అయితే తీసుకొస్తున్నారు. సో అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు లోన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఎలక్షన్కు ముందే 2 లక్షలకు సంబంధించి రుణాలైతే తీసుకోండి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల రుణాలనేవి మాఫీ చేస్తామంటూ ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరికి చేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందొస్తాయి అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. వీటిల్లో ముందుగా చూస్తే రైతు రుణాలు అనేవి గత ప్రభుత్వంలో ఏవైతే ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడ కేసీఆర్ గారు 2 లక్షల వరకు చెప్పలేదు, కానీ ₹1,00,000 వరకు మాఫీ అని చేస్తామని ప్రకటించారు. సో అక్కడ దాదాపుగా 90% అయితే రైతు రుణాలు అయితే మాఫీ అయ్యాయి. ఇంకా మిగిలిపోయిన వారందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ముందుగా జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ముందు ₹1,00,000 వరకు రుణాలు అనేవి గత ప్రభుత్వంలో రైతులు ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి రుణమాఫీ చేసిన తర్వాత కొత్తగా ఎవరైతే లోన్స్ తీసుకుని ఉన్నారో ఈ మధ్య అంటే ఎలక్షన్కి ముందు 2-3 నెలల ముందు లోన్స్ అనేవి తీసుకున్న వారందరికీ కూడా ఈ రుణాలు అనేవి మాఫీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ముందుగా రైతులందరూ కూడా ఈ మధ్య కాలంలో లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ఇప్పుడే అధికార యంత్రాంగం అయితే సిద్ధం చేస్తూ ఉంది. ముందుగా తప్పనిసరిగా రైతులు చేయవలసింది, రైతులు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లో లోన్ అనేది తీసుకున్నారో దానికి సంబంధించిన రిసిప్టు, అదేవిధంగా మీ యొక్క బ్యాంకు పాస్బుక్, అదేవిధంగా మీ యొక్క పట్టా పాస్బుక్, దాంతోపాటు మీకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర ఏమైనా మీరు మీ యొక్క పొలాన్ని పెట్టుకొని ఏదైనా లోన్స్ తీసుకొని ఉంటే దానికి సంబంధించిన బాండ్స్ కూడా తీసుకొని వస్తే వాటన్నింటినీ అటాచ్ చేసి ఒక ఫోటోని తీసుకొని దాన్ని వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్లో భాగంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు అనేవి విడుదల చేస్తారు. ఈ పథకాన్ని అయితే లాంఛనంగా మనకి కాంగ్రెస్ హామీల్లో భాగంగా ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి. త్వరలో విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత అధికారులందరూ కూడా రంగంలోకి దిగి వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా 6 గ్యారెంటీలకు సంబంధించి హామీల్లో మనకి ఈ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది జనవరి 6వ తేదీన ముగుస్తుంది. ఆ తర్వాతనే ఈ రుణాల మాఫీకి సంబంధించి ప్రక్రియ అనేది మొదలవుతుందని పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ రైతు రుణమాఫీకి సంబంధించిన సమాచారం.